స్టాక్ ఎంత ఉంది? 24 CBS. నన్ను క్షమించండి సార్. దేనికి? మీకు కనీసం దండం కూడా పెట్టలేకపోతున్నాను. దాందే ఉంది కానీ నువ్వేంటి ఆఫీస్ పని మానేసి ఇక్కడికి వచ్చి ఈ పని చేస్తున్నావు? అక్కడ మీరు లేరు, నాకు పని లేదు, ఖాళీగా ఉండటం ఇష్టం లేక ఈ పని చేస్తున్నాను. అయినా ఏ పని అయితే ఏంటి సార్? ఈ ఫ్యాక్టరీ నాది. నీదా? నాది. మీదే సార్. మీరంటే ఎవరు? ఏవి రావు. కాదు, నా దేవుడు. నా దేవుడిది ఏదైనా నాది. ఈ డైలాగ్ ఏదో కొంచెం తేడాగా ఉంది. ఏడ్చావులే, నీకు అన్ని డౌట్సే. ఇప్పుడు దేవుడి గుడిలో పూజారి ఉంటాడు, అంత మాత్రాన గుడి పూజారిది అయిపోతుందా? విన్నావా? రా. దేవుడు గారు, ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఎవరో బాటిల్స్ పగలు కొట్టేశారు సార్. గాజు బంకులు ఎత్తుతున్నాను. ఆ స్వీపర్ని పిలిచి ఎత్తించొచ్చుగా. నేను స్వీపర్ని పిలిచి లోపల నా దేవుడి రావచ్చు, తొక్కొచ్చు, అవి గుచ్చుకోవచ్చు, సెప్టిక్ అవ్వచ్చు, కాళ్ళు తీసేయచ్చు. బ్రదరు, మనలో మనమాట. ఆయన ఇటు వస్తున్నాడని తెలిసి గాజు పెంకులు ఇక్కడ పడేసి ఊడుస్తున్నావు కదా. కాదే, ఆ ట్రేల బాటిల్ తీసి నేనే పగలు కొట్టాను. గొర్రె కషాయం నమ్మినట్టు నమ్ముతున్నావు. ఏదో ఒక రోజున ఆడు నేను కసక్కనేసేస్తాడు. చే, వాడి మంచితనం చూసి నీకు అసూయ, కుళ్ళు. ఆ కుర్రాళ్ళలో ఎంత మార్పు వచ్చిందో కళ్ళ ముందు కనపట్లా? కనబడుతూనే ఉంది. అదిగో అలా చూడండి. మిస్టర్ పరశురామ్, ఇట్రా. దేవుడు గారు, నువ్వు పని ఎగ్గొట్టింది కాకుండా వాళ్ళ పని కూడా చెరగొట్టి అసుకు కొడుతున్నావా? లైన్ లో పెడుతున్నట్టున్నాడు. చిచి, అలాంటిదేమీ లేదు సార్. మన డ్రింక్ సేల్స్ ఎలా పెంచాలో వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాను. సేల్స్ గురించా? అవును సార్. ఏ ప్రోడక్ట్ అయినా లేడీస్ని అట్రాక్ట్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకే వాళ్ళ దగ్గరకు వచ్చిన వాళ్ళ మెంటాలిటీస్ ఏంటో తెలుసుకుంటున్నాను. ఉదాహరణకి బాయ్ ఫ్రెండ్తోనో భర్తతోనో సినిమాకి వెళ్తాను అనుకోండి, వాడి ఇంటర్వెల్లో ఉండి కూల్ డ్రింక్ తెస్తానంటాడు. ఎందుకండి? 5 రూపాయలు వేస్ట్ అంటారు. అదే మన బాటిల్ మూత మీద 5 బొట్టు స్టిక్కలు అంటించాం అనుకోండి, ఫ్రీగా వచ్చేస్తానని, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి, ఏమండి కూల్ డ్రింక్ తీసుకురండి అని సినిమా లోపల 5-6 తెప్పించింది అవుతారు సార్. కరెక్టేనయ్యా, ఈ ఐడియా చాలా బాగుంది. దీన్ని వెంటనే అమలు చేయాలి. నిన్ను రేపటి నుంచి ఆఫీస్ బాయ్ గా తీసేస్తున్నాను. సార్, దొంగతనాలు ఎలా చేయాలో కూడా మర్చిపోయాను. ఇప్పుడు మీరు ఉద్యోగం తీసేస్తే ఎందుకు పనికిరాను? సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నానయ్యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జీతం కూడా ఒక 5,000 ఎక్కువ తీసుకో. థ్యాంక్ యూ సార్. నా ఫ్యాక్టరీలో నాకే జీతం ఇస్తావా? 2 నెలలు నీకు ఇస్తా. ఆ 420 గాడికి ఉద్యోగం ఇవ్వడమే తప్పు. అది చాలదన్నట్టు ప్రమోషన్ కూడా ఇస్తావా? అబ్బా, ఏంట్రా నీ గోల? మాట్లాడితే ఆ కుర్రాడి మీద ఏడుస్తావు. నేనే అడవడం కాదు, ఏదో రోజు ఆడి చేతిలో దెబ్బ అయిపోయి గొక్కెట్ నువ్వే ఏడుస్తావు. వాడిని చాలా తెలుగుగా పడేస్తున్నాడు. లేదు, నేను వాడిని క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు చాలా మార్పు వచ్చింది. 25,000 ఇస్తాను. అయితే బలకం దూరు, ఇప్పుడే రుజువు చేస్తాను. సరే. మిస్టర్ పరశురామ్, కమ్ టు చైర్మన్ ఛాంబర్. ఏంటి సార్? బాసు బయట పోయాడు, రా కూర్చో, కబుర్లు చెప్పుకుందాం. నా దేవుడి స్థానంలో నేను కూర్చోవాలా? వాళ్ళు లేడు కదటయ్యా. దేవుడు లేని చోటు అంటూ ఉండదండి. నా గుండెల్లో ఉండొచ్చు, మీ గుండీలో ఉండొచ్చు, లేకపోతే బల్ల కింద ఉండొచ్చు. చూసాడా? ఈ వాచ్ లో ఉండొచ్చు, ఈ బోట్ లో ఉండొచ్చు, ఈ ఫ్రిడ్జ్ లో ఉండొచ్చు. అయితే చూడలేదు. అందుగలడు ఇందులేడని. తను ఉన్నప్పుడు ఎలాగో బురుడిని చేస్తున్నావు, లేనప్పుడు కూడా ఎందుకు బురుడీన్ చేయటం ఏంటి సార్? ఆయన నాకు షిర్డీ సాయిబాబా. ఆడు బాబాయ్ అంటే బాబా గుడి దగ్గర బ్యాగర్లా ఉంటాడు. సారీ, మిమ్మల్ని ఒకటి పీకుతా. ఇంకోసారి నా దేవుడి గురించి చులకనగా మాట్లాడితే నువ్వు కారు వేసుకొస్తున్నప్పుడు లారీతో గుర్తు చంపేస్తా. అది కాదయ్యా, బంగారం లాంటి కుర్రోడివి, నీకు తన కూతురునిచ్చి పెళ్లి చేయడానికి ఏంటి రోగం? ఆశ కూడా అద్దుండాలి. ఆ మహానుభావుడికి అల్లుడే అదృష్టం, అర్హత నాకు లేవు. ఆ దేవుడి కూతురుని ప్రేమించి ఆల్రెడీ పెద్ద తప్పు చేశాను. అందుకే ఆయన సేవలు చేసుకుంటూ ఆ తప్పులో కనీసం 50% కవర్ చేసుకుందామని ఈ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంటే నువ్వు తను సిన్సియర్ గా ప్రేమించడం లేదన్నమాట. తను నా ప్రాణం, నా బ్లడ్ అంతా తనే ఉంది. అప్పుడు నీకు మ్యారేజ్ చేసుకోవడానికి ఏంటి ప్రాబ్లం? ఆడు ఒప్పుకోడనా? ఏదో మాయ మాటలు చెప్పి లేపు పో, కాదంటే రేప్ చేసేయ్. అప్పుడు చచ్చినట్టు నీకే ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒకసారి చేయవదులుతారా? ఈసారి స్ట్రాంగ్ ఒకటి పీకుతానే. ఆ దేవుడి దగ్గర పూజారిగా ఉంటూ కర్పూరం అంటించాల్సి నువ్వు కంపని ఇస్తావా? మేఘలు గొప్ప అని పెళ్ళాడాలి. నా దేవుడికి దేవుడి లాంటి అల్లుడు రావాలి. అదే నా లేటెస్ట్ అంబిషన్. తప్పకా ఆ కన్నీళ్ళేంటి? నన్ను కొట్టాడనా, నిన్ను తొక్కాడనా? నా డ్రైవర్ తిట్టాడని.
పాతికేళ్ల నుంచి ఉన్నావు నువ్వెప్పుడైనా నన్ను దేవుడు అన్నావురా? మనసంటే అదిరా, మనిషి అంటే వాడురా. బురిడి అంటే నువ్వురా. సార్ ఎస్ భగవాన్ అంటే మీరేనా? అవును. ఒకసారి లేవరా, ఒకసారి నవ్వరా, కొంచెం వచ్చి చూడరా. ఏంటి ఈ అమ్మాయితో కలిపి ఫోటో తీశారు? ఏదైనా మర్డర్ కేసులో ఇరికిస్తున్నారా? లేదు బాబు, తను నీ ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్. నా జన్మ ధన్యమైంది సార్, ఎందుకు? మీతో ఫోటో తీయించుకున్నందుకు. నేనేమైనా సచిన్ తెందూల్కర్ నా షారూక్ ఖాన్ నా? వాళ్ళకంటే మీరే గొప్ప సార్, ఎందులో? పెళ్లి చేసుకోవడంలో. కొంచెం ఒక్క లైన్ లో స్టోరీ చెప్తారా? ఎక్స్క్యూజ్ మీ, మీరు పెళ్లి చేసుకోబోతున్న ప్రభావతికి ఇప్పటికీ 56 సంబంధాలు వచ్చాయి. 57. ఓ రీసెంట్లీ వన్ ఇస్ కమింగ్ నో, ఐ ఫర్గాట్, సారీ డా. అందులో ఒక్కటి కూడా సెటిల్ కాలేదు. రీజను? I will tell you. She is 97 to 99 వరకు బాస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేసింది. అక్కడ బాస్ అయిన బోసు ఈ ప్రభావతి పర్సనాలిటీ చూసి గాకాడు. ఉద్యోగం నిలబడాలంటే పబ్లిక్ రిలేషన్స్ ముఖ్యమని ఆమె సరెండర్ అయింది. 2 years. ఆ తర్వాత మోజీ తీరిన బోసు జాబ్ నుంచి గెట్అవుట్ చేసేశాడు. తర్వాత 2000 నుంచి 2002 వరకు హోటల్ రోజ్ గార్డెన్ లో రిసెప్షనిస్ట్ గా చేరింది. అక్కడ కుర్ర ఎండి మీ కాబోయే వైఫ్ ని చూసి పిచ్చెక్కిపోయి ప్రేమించానన్నాడు. Yeah. పొంగిపోయింది. Yeah. పెళ్లి చేసుకుంటానన్నాడు, లొంగిపోయింది. రీసెంట్ గా ద గ్రేట్ మిస్టర్ ఏవి రావు దగ్గర పిఏగా 6 నెలలు చేసి ఆయన కూడా లొంగిపోయిందా? అబ్సల్యూట్లీ బాగా క్యాచ్ చేశారు. అటువంటి అమ్మాయిని ఎవరు చేసుకోరు అని టాక్ ఆఫ్ ద టౌన్ వచ్చిన మీరు కిలోమీటర్ అంతా విశాల హృదయంతో ఫ్రంట్ కొచ్చారండి. రండి కూర్చోండి. అమ్మా ప్రభావతి, టిఫిన్ తీసుకురా. ఏం చేస్తుంటారు మీరు? ఆర్టీసీలో పిఆర్ఓగా చేసి లాస్ట్ ఇయరే రిటైర్ అయ్యా. ప్రస్తుతం ఖాళీగానే ఉన్నా. కూతురు సంపాదించుకొస్తుంటే కూర్చుని తింటున్నారన్నమాట. ఈ అమ్మాయే కదా పెళ్లి కూతురు? అవునండి, కూర్చోమ్మా. ఇప్పటి వరకు పెళ్లి ఎందుకు కాలేదు? మొన్నటిదాకా పెద్దమ్మాయి దాని పిల్లలు కూడా దీని సంపాదన మీదే ఆధారపడి ఉన్నారు. అంతేనా? ఇన్నాళ్ళు మొగుడు అవసరం రాక మీరు బోస్ డీకే సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేశారా? చేశాను. అయితే నిజమేనన్నమాట. రోజ్ గార్డెన్ హోటల్లో? చేశాను. అది నిజమే. ఏవి రావు దగ్గర కూడా? చేశాను. అయితే వాళ్ళు చెప్పింది 100% నిజం అన్నమాట. నా దగ్గర కూడా మంచి పిఏ పోస్ట్ ఖాళీగా ఉంది. చేస్తావా? అదేంటండి, పెళ్లి చూపులకు వచ్చి ఉద్యోగం చేస్తావా అంటారు? నేను సంసారం చేసే మంచి పిల్లని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, వ్యభిచారం చేసే పిల్లని కాదు. ఏమండి, ఏంటి మీరు మాట్లాడేది? నిజంరా, ఊరంతా రంక మొగుళ్ళు, దీనికి పెళ్ళెందుకురా? ఏం కూర్చోవరా నిన్ను? అరే, వదలరా! వదలు! నీ కూతురు పెద్ద పతివ్రత అనుకుంటావా? ఇంకొక మాట మాట్లాడమంటే చంపేస్తాను. అవుట్, గెట్ అవుట్. ప్లీజ్ ప్లీజ్, నీ మెడలో తాళి కట్టి పెడతాను అని అంటాననుకుంటున్నావా? ఐఎమ్ గెటింగ్ అవుట్. నోటికొచ్చినట్టు వాగుతున్నాడు వెధవా. తప్పు వీడిది కాదు, దీనికంతటికి కారణం ఎవరో నాకిప్పుడు అర్థమైంది. హలో ప్రభావతి, ఏమిటి ఇలా వచ్చావు? ఇలా రావాలనేగా నువ్వు కోరుకున్నావు. నేను కోరుకోవడం ఏంటి? చీప్ ట్రిక్స్ ప్లే చేసి నాకు వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టేసి నన్ను దక్కించుకోవాలనేగా నీ ప్లాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నీకొచ్చిన సంబంధాలు నేనెందుకు చెడగొడతాను? నటించకు. నువ్వెన్ని చేసినా నేను మాత్రం నేను చేసుకోను. అవసరమైతే జీవితాంతం కన్యగానే ఉండిపోతాను గానీ నీకు మాత్రం లొంగను. ఆంటీ, ఏంటి మీరు మాట్లాడేది? నేను నీకు ఆంటీ ఏంటా? దొంగ వెధవా. నేను దొంగ విధవనే, కానీ అంకుల్ మాత్రం దేవుడు ఆంటీ. ఇదిగో ఇంకోసారి ఆంటీ అన్నావంటే అనలేక, కానీ నేను బావని. అక్క బావా. సారీ, బాస్ని అపార్థం చేసుకున్నావు. ఇప్పుడు దాకా తోకతో మీడియేట్ చేయించావు, ఇప్పుడు వీడిని పెట్టుకున్నావు బ్రోకర్ గా. నీది మనిషి జన్మే అయితే ఇంకోసారి నా జోలికి రావద్దు. అవసరమైతే ఆడదానన్న విషయం కూడా మర్చిపోయి ఎంతకైనా తెగిస్తాను. నన్ను క్షమించండి సార్. ఏంటిది? లే లే లే. ఇదంతా నా వల్లే జరిగింది. ఆ రోజు నీకు తాగి వాగకపోతే ఇప్పటికి మీ పెళ్లి జరిగేది. జరిగింది ఏదో జరిగిపోయింది, వదిలే. ఎలా వదులుకుంటారు సార్? మీ మీద అంత మచ్చపడ్డాక అర్జెంటుగా రింగ్ సోప్ క్లీన్ చేయాల్సిందే. అంటే ఏం చేయాలి? ఆవిడకి మీరే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. అప్పుడు నా దృష్టిలోనే కాదు, ఆవిడ దృష్టిలో కూడా మీరు దేవుడు అవుతారు సార్, దేవుడు అవుతారు. ఆంటీ, తాతయ్య మిమ్మల్ని పిలుస్తున్నారు. ఎందుకు?
పిన్నిని చూడడానికి పెళ్లి వాళ్ళు వచ్చారు. పెళ్లి వాళ్ళ ఏంటమ్మా ఏమైంది? నేను ఓడిపోయాను. ఏం జరిగిందమ్మా? ప్రభావతి గారికి నాన్నే పెళ్లి కొడుకు చూశారు. ఇక ఈ పెళ్లిని మనం ఆపలేం నానమ్మ. బాధపడకమ్మా, ఈ పెళ్లి తప్పకుండా జరుగుతుందని నమ్మకం నాకుందమ్మా. లేదు నానమ్మ, తన మనసు ఇంకా మారదు. అంటే మేఘన పరశురాముని మర్చిపోలేకపోతున్నాను. సార్ పిలిచారా సార్? ఎస్, ఇదిగో ఇందులో 25 లక్షల క్యాష్ ఉంది. ఆ, యూటీఐ బ్యాంక్ వెళ్ళి నా అకౌంట్ లో డిపాజిట్ చేయి. అలాగే సార్. నీకు అసలు బుర్ర పని చేస్తుందా? ఆడికంత డబ్బు ఇచ్చేస్తావా? ఆ పెట్టట్టుకున్నాడు అట్టించాడే పారిపోతే. పారిపోతే దొంగగా మిగిలిపోతాడు, తిరిగి వస్తే నా అల్లుడవుతాడు. చూడనా వాడు మళ్ళీ గెటప్ చేంజ్ చేసి ఎవరి దగ్గర సూట్ కేసు నొక్కేసినట్టున్నాడు. అది మేము నొక్కామన్నా? నొక్కేయడం కాదు, తొక్కేయండి రా. మీకెందుకు ఇవ్వాలి? మాకు కావాలి. ఇది నాది కాదు, మా బాస్. ఇస్తే మా బాస్ అవుద్ది. ఓహో వీడా? ఓ పని చేయండి, ఇక్కడే వెయిట్ చేయండి, నేను డిపాజిట్ చేసి ఎంటీ బాక్స్ ఇస్తాను, తీసుకెళ్తారు కానీ. బ్రిక్కేసిరా. ఇంకా రాలేదా? సరే, ఏమైంది? ఇంతవరకు వాడు బ్యాంకుకి చేరలేదు. నేను ముందే చెప్పాను కదా, వాడు బ్యాంక్ కాదు ఏ బ్యాంక్ పారిపోయి ఉంటాడు ఈ పాటికి. లేదురా, వాడి మీద నాకు నమ్మకం ఉంది. నీ బాబు నీ కేవీ రావు అనే పేరు ఊరికనే పెట్టలేదు. హలో, వచ్చాడా? ఏమైంది? అయ్యో, ఏ హాస్పిటల్? 25 లక్షల కోసం ఇంత రిస్క్ ఎందుకు చేసావు గురు? ఆ డబ్బు పట్టుకుని ఎక్కడికైనా చెక్కేసి ఉంటే హ్యాపీగా సెటిల్ అయిపోయేవాళ్ళం కదా. పిచ్చనా శిష్య, ఇదే మనం చేసి ఆఖరి దొంగతనం. ఈ 2 కత్తిపోట్లే రేపు కొన్ని కోట్లకు పెట్టుబడి. ఉన్నాడా పోయాడా? షటప్. డాక్టర్ గారు, ఎలా ఉంది మా పరశురామ్కి? ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే ప్రాణం పోయింది ఆ? అన్నారండి డాక్టర్ గారు. ఓ, నువ్వా?
నిద్రపోతున్నాడా పాపం? మిమ్మల్ని చూసి పడుకొని ఉండి ఉంటాడు. ఏయ్, స్పృహలోకి వచ్చాడు. ఎవరది? నీ బాస్ బాస్ వచ్చారా? నన్ను క్షమించండి సార్. దేనికి? 5 లక్షలు పోగొట్టేసి ఉంటాడు. కాదు, మీరు వస్తే కనీసం లేక్స్ నుంచి వెళ్ళబోతున్నా. చాచా పర్లేదు పడుకో. ఇదిగోండి సార్, మీ 25 లక్షలు. తీసుకోండి. ఏంట్రా ఇది? వెధవ 25 లక్షల కోసం నీ ప్రాణాల మీద తెచ్చుకుంటావా? వెధవ డబ్బు వాళ్ళ మొహాన్ని కొట్టాల్సింది. ఇది వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఉంటే మీరు ఖచ్చితంగా నన్ను అనుమానించేవారు, నన్ను దొంగ అనుకునేవారు. ఏడ్చావులే. నీకేదైనా జరుగుంటే నిజాయితీపరుడుగా కన్ను మూసేవాడిని. ఒరేయ్, గొంగళి పురుగు సీతాకోక చిలుకలా మారుతుందని చిన్నప్పుడు పాఠాల్లో చదివి నమ్మలేదు. తొండ ముదిరి ఊసరవేళ్ళు కూడా అవుతుంది. నువ్వు నోరు ముయిరా. ఒరేయ్, నువ్వు నువ్వు దొంగవి. అవునరా, నువ్వు మా అమ్మాయి మనసునే కాదు నా మనసు కూడా దోచుకున్న దొంగవి. అందుకని కంపెనీస్ నన్ను అల్లుడిని చేసుకుంటారా? అవును, నువ్వే నా అల్లుడివి. నాకంత శిక్ష వేయకండి సార్. నీ దేవుడుగా నిన్ను శాసిస్తున్నాడు. అయితే శిరసా వహిస్తాను. అదిగో చూసారా కనుగొట్టాడు. మా గురువు గారిని చూసి నీకే కనుగొడుతుంది. కంట్లో నలకబడితే కన్ను కొట్టుకున్నాను. ఆ ఎదవ గురించి పట్టించుకోకు. నువ్వు త్వరగా కోలుకో, వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. మేఘన ఒప్పుకోదేమే మావయ్య? ఆయన ఒప్పించలేటి. కరెక్ట్, నేను ఒప్పిస్తాను.